దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము మార్చి నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాము. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యములో సిలువ యొక్క విశిష్టతను ధ్యానించుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడిన మాట ఈరోజు ధ్యాన వాక్యము. ప్రభువును వెంబడించాలని అనుకున్న వాళ్ళు తన సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలని ఆయన శిష్యులకు చెబుతున్నాడు. సిలువను ఎత్తుకొనక మునుపు తన్ను తాను స్వపరీక్ష చేసుకొని అర్హత కలదు అని తనకు తానే, ఏం అర్హత? ప్రభువునందు ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ప్రభువుని వెంబడించాలన్నటువంటి ఉద్దేశము తనకు కలగటానికి అర్హత ఉందా లేదా అనేది తన్ను తాను నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకొని సిలువను మోయుటకు అతను బయలుదేరవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువనెత్తుకొని ముందుకు కొనసాగుటకు ముందుగా ప్రతి వ్యక్తి ఈ లోక స్నేహాన్ని మాత్రం విడిచిపెట్టాలి. తనకు తాను సంపూర్తిగా పరిత్యజించుకొని యేసు ప్రభువు వెంట రావాలి అని తను హృదయపూర్తిగా విశ్వసించి నమ్మి నిర్ణయం తీసుకోవాలి. దేవుడు మానవుల నుండి హృదయపూర్వక అర్పణ మాత్రమే కోరుతున్నాడు. అలాంటి అర్పణే దేవునికి ఇష్టం కూడాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడి అని పౌలు గారు రోమా సంఘానికి బ్రతిమాలుతూ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తున్నాము. అంతేకాదు, కానీ సిలువనెత్తుకుని ప్రభువుని వెంబడింప గోరువాడు వారి వారి జీవితాలను సంపూర్తిగా ప్రభువుకు సమర్పించుకోవాలి అని మత్తయి సువార్తికుడు కూడా తను రాసినటువంటి సువార్తలో 16వ అధ్యాయం 24లో చూస్తున్నాము. మత్తయి గారు కూడా అదే చెప్తున్నారు, పౌలు గారు అదే చెప్తున్నారు, సంపూర్తిగా ప్రభువుకు సమర్పించుకోవాలి అని. దేవుని రాజ్యానికి ఉపయోగకరమైన మన జీవితాలను మనము సరిచేసుకొని ప్రేమ కలిగిన వారమై సిలువనెత్తుకొని ప్రభువారిని వెంబడించాలి. ప్రభువారిని వెంబడిస్తూ నిత్య ప్రార్థనలతో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన యందు ఆసక్తి కలిగి పట్టు విడవకుండా ప్రార్థన చేసుకుంటూ మన జీవితాలను సమన్వయమైనటువంటి మన జీవితాలను మంచి మార్గములో నడిపించమని దేవుని మనం బ్రతిమాలుకుంటూ ప్రార్థనలు చేసుకుందాము. ప్రార్థనలు అలా చేసుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల నాయన ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మనము ప్రభువుని వెంబడించువారమై ఉండాలండి అని మనసులో మేము తలంచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు నాయన. అపవాదికి మేము చోటివ్వకుండా
ఎల్లప్పుడూ ప్రతి కోరికను, ప్రతి ఆశను, ప్రతి నిర్ణయాన్ని దేవా మేము నీయందు నీ సిలువనెత్తుకుని మేము వెంబడించే వారముగా ఉండులాగన మమ్మలను, మా జీవితాలను, మా హృదయాన్ని, మా మనసులను స్వాధీనములు ఉంచుకొని మమ్మల్ని ఆశీర్వదించమని నాయన ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.